రాబోతున్న 2 గంటల్ని పూర్తిగా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో భారీ వర్ష సూచన ఉంది అంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 2 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురియబోతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, భువనగిరి, యాదాద్రి భువనగిరి ఈ 2 జిల్లాలని వర్షాలు ముంచెత్తబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ ఇప్పటికే మెటీరియాలజికల్ సెంటర్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ 2 జిల్లాల్లో 62 నుంచి 87 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండబోతున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం కురియబోతోంది. కాబట్టి సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి ఈ 2 జిల్లాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తెలుస్తోంది. మరోవైపు ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసింది. మేడ్చల్, సంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తే హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగం వరకు అప్రాక్సిమేట్లీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది అంటున్నారు. సహజంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తేనే చాలా భయంకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అలాంటిది 60 నుంచి 90 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్లో అత్యంత వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా మేఘావృతమై ఉంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. ఏ క్షణమైనా సరే భారీ వర్షం ముంచెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఐఎండీ హెచ్చరికలతో ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేను మీకు మ్యాప్లో కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్ ఉంది అనేది నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ముందు బేసిక్గా ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ హైలీ కాన్సన్ట్రేషన్ ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి చూస్తే, హెవీ రెయిన్స్, severe thunderstorms with maximum surface wind speed around 62 to 87 or 90 kilometers of speed అంటూ చెప్తున్నారు. వెరీ లైక్లీ టు అకర్ ఇన్ సూర్యాపేట్, భువనగిరి డిస్ట్రిక్ట్స్ డ్యూరింగ్ నెక్స్ట్ 2 to 3 hours. రాబోతున్న 2-3 గంటలు చాలా కీలకం ఈ ప్రాంతాలకి. అలాగే ఆరెంజ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. బీ ప్రిపేర్డ్ అంటూ ఇప్పుడు రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి ప్రాంతాల్లో ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే అధికారులకు సూచిస్తూనే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. చాలా ప్రాంతాలకి మోడరేట్ రెయిన్ అండ్ మోడరేట్ థండర్ స్టార్మ్ విత్ మ్యాక్సిమం సర్ఫేస్ విండ్ స్పీడ్ బిట్వీన్ 41 to 61 కిలోమీటర్స్ వెరీ లైక్లీ టు అకర్ ఇన్ హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, అలాగే మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ డ్యూరింగ్ నెక్స్ట్ 2 to 3 hours. రాబోతున్న 2-3 గంటల్లో మొత్తం తెలంగాణ అంతా కుండపోత వర్షాలు కురియబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. లైట్ రైన్ అండ్ లైట్ థండర్స్టార్మ్ విత్ మ్యాక్సిమం సర్ఫేస్ విండ్ స్పీడ్ లెస్ దాన్ 40 కిలోమీటర్స్ ఇన్ గస్ట్ వెరీ లైక్లీ టు అక్కర్ ఇన్ కొత్తగూడెం, జన్గాం, సిద్దిపేట్, వరంగల్ డిస్ట్రిక్ట్స్ డ్యూరింగ్ నెక్స్ట్ 2 to 3 hours. సో రాబోతున్న 2-3 గంటలు, ఇప్పుడు సమయం 4 గంటల 15 నిమిషాలు అవుతుంది. మరొక 2-3 గంటల పాటు అతి తీవ్రమైనటువంటి వర్షపాతం తెలంగాణలో నమోదవబోతోంది. ప్రజలు ఎవరు బయటికి రావద్దు. ఈవెన్ అత్యవసరమైనటువంటి పనులున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో బయటికి రాకూడదు అంటూ అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉంది. అండ్ ఒకవేళ మీరు చెరువులు, చిన్న చిన్న గట్టులకి దగ్గరలో ఉండేవాళ్ళైతే ఆ ప్రాంతాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను మీరు ఖాళీ చేయడం కూడా మంచిదే. అధికారులతో కాంటాక్ట్లో ఉండాల్సిన అవసరం కూడా మీకు ఉంది. సో ఒక్కసారి నేను మీకు ఆ మ్యాప్స్ ఒకసారి ఫుల్ స్క్రీన్లో ఇవ్వడానికి ట్రై చేయండి పీసీఆర్. సో నేను మీకు ఫుల్ స్క్రీన్లో ఆ మ్యాప్స్ చూపిస్తున్నాను. ఒకసారి అది చూడొచ్చు మీరు. ఏ ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉందనేది ఒకసారి మనం చూస్తే, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి. పీసీఆర్ గివ్ మీ దట్ మ్యాప్ ఆన్ ఫుల్ స్క్రీన్ ప్లీజ్. నెక్స్ట్ హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, అలాగే సూర్యాపేట ఈ ప్రాంతాలకి మీకు రెడ్ అలర్ట్ కనిపిస్తుంది. మ్యాప్లో నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఆ ప్రాంతం అంతా కూడా రెడ్ మార్కింగ్ చేసి ఉండడాన్ని మీరు చూడొచ్చు. దాంతోపాటు ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు, మెదక్, ఈ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే 90 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా రానున్నటువంటి 2-3 గంటల్లో ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు నీట మునగబోతున్నాయి. అత్యంత ప్రమాదకర హెచ్చరికల్ని జారీ చేసింది మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్.
సో ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఇక నెక్స్ట్ దీనికంటే కొంచెం తక్కువగా మెదక్, నల్గొండ, అలాగే ఖమ్మం, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో హెవీ రైన్స్ ఉండబోతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దాని తర్వాత ఎల్లో అలర్ట్ చూసినట్లయితే వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, అలాగే నాగర్ కర్నూల్, జోగులాంబ, వరంగల్ రూరల్, జన్గాం, సిద్దిపేట్, భద్రాద్రి ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ఇక్కడ కూడా వర్షాలు కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉంది, మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు పడతాయి ఖచ్చితంగా అంటూ చెప్తున్నారు. వాటిలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, అలాగే జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, కొమరం భీం, అలాగే మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడబోతున్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తోంది. సో తెలంగాణని ఓవరాల్గా ఈరోజు తెలంగాణని వర్షాలు ముంచెత్తబోతున్నాయి. చాలా ప్రాంతాల్లో పిడుగులు పడబోతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అలాగే హైడ్రో అధికారులు సిద్ధమయ్యారు. దీంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ మనతో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సురేష్, రెడ్ అలర్ట్ జారీ అయినటువంటి ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేజర్ ఇంపాక్ట్ రెడ్ అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 60 to 90 కిలోమీటర్స్ వరకు కూడా ఈదురుగాలు వేస్తాయంటూ చెప్తున్నారు. సో పరిస్థితి ఇప్పటికీ ఎక్కడైనా ఇంపాక్ట్ మొదలైందా? ఏ స్థాయిలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? థ్యాంక్ యూ నందు. ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది, ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్, ఇటు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సో ఖచ్చితంగా ఏదైతే 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వాయువేగంతో గాలి కూడా వీస్తుంది. సో ఖచ్చితంగా ఎవరు బయటికి రావద్దు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కొన్ని జిల్లాలకు సంబంధించి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే నిన్నటి నుంచి కూడా జిహెచ్ఎంసీలో కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే కురుస్తున్నాయి. చాలా వరకు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలో దాదాపు 5 to 6 టైంలో వర్షాలు స్టార్ట్ అవుతున్న పరిస్థితి. సో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళకు సంబంధించి కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ కానీ లేకపోతే చాలా వరకు చెట్లు పడిపోవడంతో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినట్టు ఇవి కేవలం థండర్ స్టార్మ్ మాత్రమే, ఇది రెగ్యులర్ వర్షాలు కాదు. రెగ్యులర్ వర్షాలు ఈ నెల 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఋతుపవనాల దానికి సంబంధించి 15 నుంచి మాత్రమే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే ఈ ఉష్ణోగ్రతల వేడి కారణంగా మాత్రమే ఈ థండర్ స్టార్మ్ ఎక్కడెక్కడైతే వేడి ఎక్కువగా ఉంటుందో ఆ వేడికి సంబంధించి అక్కడ థండర్ స్టార్మ్, అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మాత్రమే పడతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో